అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు మనకి హెల్త్కి ఎంతో మంచిది కదండి బనానా. సో ఆ బనానాని ఐస్ క్రీమ్ రూపంలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మన హెల్త్కి చాలా మంచిదండి. సో బనానా ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా మీరు ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు. సో నేను ఇక్కడ 6 బనానాస్ తీసుకున్నానండి. కొంచెం పండినవి తీసుకున్నాను, అంత పండకపోయినా పర్లేదు, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాటిని తీసుకుని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నానండి. ఇలా చూసారు కదా, ఇలా మనం చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నేను బాక్స్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేసి ఆ బాక్స్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు ఉంచాను. సో అలా మనకి ఫ్రోజన్ బనానాస్ తయారవుతాయి. సో నేను అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ బనానాస్ చూసారు కదా ఎలా ఉన్నాయో, మనకి కొంచెం ఫ్రోజన్గా తయారవుతాయి అన్నమాట. సో నేను నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో మొత్తం ఈ బనానాస్ అన్నీ వేసానండి. వేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బోర్న్విటా తీసుకుంటున్నాను. అది 1 స్పూన్ వేస్తున్నానండి. సో ఆల్రెడీ మనకి బనానాస్ స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను ఇంకా షుగర్ యాడ్ చేయలేదు. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం అది చక్కగా పేస్ట్ కింద చేస్తానండి. చేసిన తర్వాత ఆ మిక్సీ జార్లో అదంతా మళ్ళీ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లిడ్ పెట్టేసి ఈ బాక్స్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేస్తానండి. ఉంచిన తర్వాత ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు తీసాను, చూసారు కదా, మొత్తం అంతా ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు స్కూప్ చేస్తున్నాను. చేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా ఎందుకు చేశానంటే నేను కొంతమంది బనానాస్ డైరెక్ట్గా తినరు, పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కదండి. మనం ఇలా ఐస్ క్రీమ్ రూపంలో బనానాస్ని ఇస్తే ఎంతో హెల్తీగా ఉంటారు. సో నేను దానిపైన కొద్దిగా జీడిపప్పు పలుకులతో డెకరేట్ చేశానండి. సో ఈ హెల్త్కి ఎంతో బలమైన బనానాని జీడిపప్పుని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అరటిపండు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్రీమ్ని. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని, ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.